నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ప్రపంచం మొత్తంలో భారతదేశాన్ని ఎందుకు యువ భారత్ అని సంబోధిస్తున్నారు? వచ్చే 10 ఏళ్లలో యువత సంఖ్య తగ్గే అవకాశం ఉందా? వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? దానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కొట్టండి. ఇక భారతదేశంలో 2036 నాటికి వయోవృద్ధులు పెరిగిపోతారని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. ఇక 60 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగనుందని వెల్లడించింది. ప్రస్తుత దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152 కోట్లకు చేరి 2021లో జనాభా వార్షిక వృద్ధి రేటు 0.58కి పడిపోనుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రానున్న మార్పులకు ఏ వయసు వారిలో జనాభా పెరుగుదల ఎంత ఉంటుంది, స్త్రీ పురుష నిష్పత్తి వంటి వివరాలు అత్యంత కీలకమని ఈ నివేదిక చెప్పింది. రాబోయే 10 ఏళ్లలో వర్కింగ్ గ్రూప్ 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారి శాతం పెద్దగా పెరగదని వెల్లడించింది. ఇక 2026-36 మధ్య కాలంలో పిల్లల శాతం తగ్గుతుంటే వయోవృద్ధుల శాతం పెరగనుండటం ఆందోళన కలిగిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. ఇక ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జనాభాలో పనిచేసేవారు ఎక్కువగా ఉండాలి. అంటే 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న వారి శాతం అధికంగా ఉండాలి. మన దేశంలో రాబోయే 10 ఏళ్లలో ఈ వర్కింగ్ గ్రూప్ శాతం పెద్దగా పెరగదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు 2026లో దేశ జనాభా 142 కోట్లుంటే వీరిలో వర్కింగ్ గ్రూప్ సంఖ్య 92 కోట్లకు చేరనుందని అంచనా. ఇక 2036 నాటికి జనాభా మరో 10 కోట్లు పెరిగినా వారిలో వర్కింగ్ గ్రూప్ మాత్రం మరో 0.2% లోపు మాత్రమే పెరిగి వారి జనాభా 98 కోట్లకు చేరుతుంది. ఇక 15 ఏళ్లలోపు బాలలు తక్కువగా ఉండటంతో ఇప్పుడు 47 ఏళ్లలోపు వయసున్న వారంతా 2036 నాటికి 59 దాటిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఇక వయసుల వారీగా జనాభా శాతాల్లో 2036 నాటికి చాలా మార్పులు రానున్నాయి. 2026లో దేశ జనాభా 142 కోట్లకు చేరుతుంది. వీరిలో 15 ఏళ్లలోపు బాలలు 24.4% ఉంటారు. 2036 నాటికి అది 20.5%కి తగ్గుతుంది. ఇక పెళ్లిళ్లు ఆలస్యం కావటం, సంతానోత్పత్తి రేటు తగ్గడం, బాలల శాతం పడిపోవడానికి ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. ఇక 2026-36 మధ్య కాలంలో పురుషుల్లో 60 ఏళ్లు పైబడిన వారి శాతం 10.7 నుంచి 12%కి పెరగనుంది. మహిళల్లో 13.4 నుంచి 16%కి పెరగనుంది. పిల్లల శాతం తగ్గుతుంటే వయోవృద్ధుల శాతం పెరగనుండటం ఆందోళన కలిగిస్తుంది. కనుక 60 ఏళ్లు నిండిన వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ఎక్కువగా నిధులు కేటాయించాల్సి వస్తుంది.